వై డూ సమ్ ట్రీస్ స్టే గ్రీన్ ఆల్ ఇయర్? కొన్ని చెట్లు ఎందుకు సంవత్సరం మొత్తం పచ్చగానే ఉంటాయి? పచ్చగా పచ్చగా ఉంటాయి రా. కొన్ని ఏమన్నా ఒక్కొక్క టైంలో ఎండిపోతుంటాయి, కానీ కొన్ని చెట్లు అయితే ఎప్పుడు పచ్చగానే ఉంటాయి. ఎందుకని? పెద్దగా ఉంటాయి కాబట్టి పచ్చగా ఉంటాయా? కొన్ని చెట్లు వై డూ సమ్ ప్లాంట్స్ గ్రో స్లోలీ? ఎందుకు కొన్ని చెట్లు చాలా స్లోగా పెరుగుతాయి? ఓకే. వై డూ ప్లాంట్స్ ప్రొడ్యూస్ ఆక్సిజన్? ఎందుకు చెట్లకు ఆక్సిజన్ వచ్చింది చెట్ల నుంచి? అవునరా, ఆక్సిజన్ చెట్ల నుంచి గాలి వచ్చింది కాబట్టి ఆక్సిజన్ వచ్చిందా? ఓకే. వై డూ వీ నీడ్ ప్లాంట్స్? అసలు మనకు చెట్లు ఎందుకు? ఓకే, సరే సరే. ఎర్త్ అండ్ వాటర్. వై డస్ ఇట్ రెయిన్స్? అసలు వర్షం ఎందుకు కూర్చుద్ది? ఓకే. ఎందుకు వచ్చింది? గాలిలో మేఘాల వల్ల వర్షం వచ్చిందా? ఎందుకు అలా వర్షం ఎందుకు కురవటం? ఆడుకోవచ్చు అని కురుస్తుందా? ఓకే. వై డూ క్లౌడ్స్ మూవ్ ఇన్ ద స్కై? ఎందుకు మేఘాలు స్కై కదులుతూ ఉంటాయి ఆకాశంలో? ఓకే, క్లౌడ్స్ గాలి కదులుతాయి. వై స్కై బ్లూ? స్కై బ్లూ కలర్లో ఎందుకు ఉంది? ఎందుకు ఉంటుంది? అదేనమ్మా, ఉదయం ఎందుకు బ్లూ కలర్లో ఉంది? అవును, వెలుతురుగా ఉంటుంది. ఇంకొక కలర్లో ఉండొచ్చు, రెడ్ ఉండొచ్చు, గ్రీన్ ఉండొచ్చు. ఎందుకు? అదే ఎందుకు అంటున్నా, బ్లూనే ఎందుకు? రెడ్ ఎందుకు రాదు? గ్రీన్ ఎందుకు రాదు? ఎల్లో ఎందుకు రాదు? వేరే కంట్రీలో ఉంటాయా? మన కంట్రీలో బ్లూగా కనిపిస్తాయా? సరే. వై డూ రెయిన్బో తెలుసా? ఇంద్రధనుసు రెయిన్బో ఎందుకు వచ్చింది ఆకాశంలో? ఉండిద్దిరా. ఎందుకు వచ్చింది ఆకాశంలో? ఎందుకు ఏర్పడుద్ది రెయిన్బో? అవునా? ఓకే. వై ఈజ్ మార్నింగ్ కూలర్ దెన్ ఆఫ్టర్నూన్? మధ్యాహ్నం కన్నా మార్నింగ్ ఎందుకు చల్లగా ఉంటుంది? మధ్యాహ్నం వేడిగా ఉంటుంది కదా, మధ్యాహ్నం కన్నా మార్నింగ్ ఎందుకు చల్లగా ఉంటుంది? మధ్యాహ్నం కూడా ఉంటాడు కదా సన్ను? అవునరా, దూరంకి మధ్యాహ్నమే చల్లగా ఉండిద్ది అమ్మా. మధ్యాహ్నం వేడిగా ఉంటుంది, మార్నింగ్ చల్లగా ఉంటుంది. ఎందుకని అలా? సన్ను ముందుకొస్తారు కాబట్టి కొంచెం వేడిగా ఉంటుంది. సరే. ఏ విధంగా విండ్స్ అంటే గాలి వీస్తూ ఉండిద్ది? ఒక్కోసారి గాలి రాదు, ఒక్కోసారి గాలి వేగంగా వచ్చింది కదా, ఎందుకని వచ్చింది అట్లా? వర్షాకాలం వస్తే ఎక్కువ గాలి వచ్చింది. అదే ఎందుకనమ్మా అట్లా? మంచిదే రా. అసలు ఎందుకు వస్తుంది అలా గాలి? అంత ఒక్కోసారి గాలి ఎక్కువ స్పీడ్ వచ్చింది, ఒక్కోసారి తక్కువ స్పీడ్ వచ్చింది కదా, ఎందుకని తెలీదా? ఓకేనమ్మా. అదేవిధంగా వర్షాకాలము, చలికాలము, ఎండాకాలం ఇలా మారిపోతూ ఉండిద్ది కదా, ఎందుకని? వింటరు, సమ్మరు,
రైన్ సీజన్స్ సీజన్స్ ఎందుకు అలా మారుతాయి? రోజు గడిచిపోతా ఉంటాయి కదా, అందుకని. రోజు గడిచిపోతా ఉంటే సీజన్ మారుతూ ఉంటుందా? ఓకే. తర్వాత అదే తుఫాన్లు వస్తుంటాయి కదా, పెద్ద పెద్ద వర్షాలు తెలుసుగా, తుఫాన్ తెలుసుగా, సైక్లోన్ తెలుసా? ఎందుకు వస్తాయి అవి? అవి ఎక్కువగా వర్షాలు పడినప్పుడు వస్తాయి. వర్షాలు పడితే మామూలు వర్షం వేరు, తుఫాన్ వేరు కదా. మామూలు వర్షం వేరు, తుఫాన్ వేరు. తుఫాన్ ఎందుకు వచ్చుద్ది? తుఫాను ఉమ్, తుఫాన్ ఎక్కువగా ఉమ్. వర్షం పడినప్పుడు కూడా వచ్చింది. వర్షం పడ్డప్పుడు వచ్చుద్దా? ఓకే, సరేనమ్మా. తర్వాత తర్వాత మనకి గాలి వచ్చిందనుకో, వై డు లీవ్స్ మూవ్ వెన్ విండ్స్ బ్లోస్. గాలి వచ్చిందనుకో ఆకులు కదులుతాయి. ఎందుకు కదులుతాయి? ఆకులు కదిలిపోతా ఉంటాయి. గాలి వేగంగా వస్తాయి. గాలి వేగంగా వస్తే కదులుతాయి. కదులుతాయా? సరే, మనకి మెరుపులు వచ్చినప్పుడు ఉరుములు వినిపిస్తూ ఉంటాయి. వై డు హియర్ థండర్ ఆఫ్టర్ లైట్నింగ్? మనకి ఆకాశంలో మెరుపులు చూసావా? థండర్స్, లైట్నింగ్స్ చూసావా? తర్వాత థండర్స్ పెద్ద ఉరుములు వస్తూ ఉంటాయి పెద్ద పెద్ద సౌండ్లతోటి. ఎందుకు వస్తాయి అవి? వర్షం పడితే వస్తుందా? సరే. అసలు మౌంటైన్స్ తెలుసా? మనం తిరుపతికి వెళ్ళాం, పెద్ద పెద్ద కొండలు చూసావుగా, అవి ఎందుకు వచ్చినాయి? అవి ఎందుకు ఉన్నాయి? ఎప్పుడో కాలంలో నుంచి ఉన్నాయా? వెరీ గుడ్.